ఇప్పుడు మానవుడికి ముక్తి కావాలి అని అంటే అజ్ఞానాన్ని వదిలించుకోవాలి. అదేగా ఇప్పుడు చెప్పింది. జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది అన్నాడు, అజ్ఞానం వల్ల బంధాలు ఏర్పడతాయి అన్నాడు. ఈ బంధాలు ఏర్పడకూడదు, బంధాలను తెచ్చుకుంటే ముక్తి వచ్చేసినట్టేనండి. ముక్తి అంటే ఏమిటి? విముక్తి. దేని నుంచి విముక్తి? ఐహికమైనటువంటి బంధముల నుంచి విముక్తి పొందటాన్నే ముక్తి అని అంటారు. ఐహికమైనటువంటి బంధాల నుంచి విముక్తి పొందటము, ఇదే ముక్తి. ఐహికమైనటువంటి బంధాలు అంటే ఏమున్నాయి నీకు? ఏం బంధాలు ఉన్నాయి మనకి? జాగ్రత్తగా చూడండి. ఈ బంధాలు మనం ఇష్టంతో అనుభవించేవి కొన్ని, కావాలి అని అనుభవించేవి. అలాంటి బంధాలు కొన్ని ఉన్నాయి మనకి. అయిష్టంతో అనుభవించే బంధాలు కొన్ని, నెత్తిన వచ్చి పడేటటువంటి బంధాలు కొన్ని. కర్మ అనేటువంటి ఎంత కర్మ మనం చేసుకునే కర్మ కదా. ఆ కర్మ వల్ల ఎలా జరుగుతూ ఉన్నది అంటే, కర్మ అనేది 3 రకాలు అని చెప్పుకున్నాం. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ అని 3 రకాలుగా ఉంటుంది కర్మ. ఇప్పుడు మనం అనుభవించేంత కూడా ప్రారంధ కర్మ. ఈ ప్రారంధ కర్మ అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. ఇచ్ఛా ప్రారంధము, అనిచ్ఛా ప్రారంధము, పరేచ్ఛా ప్రారంధము అని 3 రకాలుగా ఉంటుంది. అవే బంధాలు మనం అనుభవించేవి. ఇచ్ఛా ప్రారంధం, అనిచ్ఛా ప్రారంధం, పరేచ్ఛా ప్రారంధం. ఇవి ఏమిటండి? ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడే మనం చెప్పుకున్న బంధాలు అనేవి మనం తెచ్చుకుంటాం. మన చేతుల్లో సంఖ్యలు వేశారండి. ఈ సంఖ్యలు ఎలా వేశారు? పోలీసుల దగ్గర ఉండేటువంటి సంఖ్యలు ఇనప సంఖ్యలు. ఇనప సంఖ్యలు వేశాడు. లేదు, నువ్వు రాజుగారికి వారసుడివి, రాజుగారి యొక్క ఫ్యామిలీలో ఒక మెంబర్వి, అలా అనుకోండి. నేను గౌరవించాలి కదా, అందుకని నీ చేతి బంగారు సంఖ్యలు వేస్తాడు. లేదు, ఒక దొంగవాడిని మనం పట్టుకున్నాం అనుకోండి, పోలీసులు వచ్చే లోపల మనం ఏం చేస్తాం? వాడి 2 చేతులు కూడా తాడుతో కట్టేస్తాం. సో తాడుతో వేసినటువంటి సంఖ్యలు ఏవైనా సంఖ్యలే. ఇప్పుడు బంగారు సంఖ్యలకి, వెండి సంఖ్యలకి, తాడుతో వేసిన సంఖ్యలకి ఏమిటి తేడా? అన్నింటి యొక్క రిజల్ట్ ఒకటేగా, ఫలితం ఒకటేగా. ఆ చేతులు 2 కలపకుండా ఉండటమే కదా. కొంతకాలం క్రితం, నాకు బాగా గుర్తుంది, కొంతకాలం క్రితం ఈ అరేబియన్ రాజ్యాలు ఉన్నాయి కదా, దుబాయ్ వంటివన్నీ, అందులో ఏదో ఒక దేశంలో అక్కడ రాజరికం ఉంది. రాజ విద్రోహానికి కుట్ర పన్నారు. రాజుగారిని చంపేయాలి అని కుట్ర పన్నారు. సరే, ఈ కుట్రని భగ్నం చేశారు రాజుగారి యొక్క ఆంతరంగికులందరూ కూడా. ఆ నిఘా విభాగం ఉంది కదా, వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళని. తీరా తేలింది ఏమిటి అంటే, రాజుగారి యొక్క బాబాయ్ కొడుకు వాడు ఈ మొత్తం కుట్రకి సూత్రధారి. అది అరేబియా దేశం. మరి అక్కడ శిక్షలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి శిక్ష ఏమిటి అంటే మరణ శిక్షే శిక్ష. ఇది తెలుసు. మరి వాడి మరణశిక్ష వేయాలి. సామాన్యంగా ఇప్పుడు ఈ అరేబియన్ దేశాల్లో మరణశిక్ష అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికైతే మరణశిక్ష పడిందో వాడు నడు రోడ్డు మీద తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి వీలైతే అక్కడ ఊరేసి ఆ సెంటర్లో వేలాడదీస్తారు. లేదు, వాడిని అక్కడే తుపాకీ పెట్టి కాల్చి పారేస్తారు. నడు రోడ్డు మీదే కాల్చేసి వాడి కాళ్ళకి తాడు కట్టి పైన దొంగకి వేలాడదీస్తారు. అంటే శిక్ష ఇలా ఉంటుంది అని 10 మందికి తెలియటం కోసం ఇలా వేలాడదీస్తారు. మరి అయితే ఇప్పుడు ఈ ముద్దాయి ఎవరు? రాజుగారి యొక్క బంధువు, రాజకుటుంబంలో వాడు. మరి ఆయన గౌరవానికి ఏ రకంగానూ కూడా హాని కలగకూడదు కదా. అందుకని బంగారం
పిడి కలిగినటువంటి కత్తి. కత్తి ఇనుపదే, బంగారపు కత్తి అయితే తెగదు. కత్తి ఇనుపదే, కానీ బంగారపు పిడి, దాని మీద వజ్రాలు వైడూర్యాలు తాపడం చేసినటువంటిది, నవరత్నాలు పొదిగినటువంటి పిడి. అలాంటి పిడి కలిగినటువంటి మంచి పదునైనటువంటి కత్తితో వాడి తలగత్త నరికేశారు నడి రోడ్డులోనే. తేడా ఏమిటి ఇప్పుడు? చచ్చిపోయేవాడికి బంగారపు కత్తితో నరికితే ఏమిటి, వెండి కత్తితో నరికితే ఏమిటి, ఏ కత్తి అయితే ఏమిటి, వాడు చచ్చిపోతున్నాడుగా. ఊరేసేవాడికి నూలు తాడుతో ఊరేస్తే ఏమిటి, కంబారు తాడుతో ఊరేస్తే ఏమిటి, పట్టు తాడుతో ఊరేస్తే ఏమిటి, ఏ తాడైతే ఏమిటి, శిక్ష ఒకటేగా. అది ఇక్కడ అజ్ఞానం. మన విషయం ఇదే చూడాలి. ఇచ్ఛా ప్రారంధము, అనిచ్ఛా ప్రారంధము, పరేచ్ఛా ప్రారంధము, 3 రకాలుగా మనం ఈ కర్మను అనుభవిస్తాం. ఇందులో చూడండి, ఇచ్ఛా ప్రారంధము అంటే మనం కావాలి అని అనుభవిస్తాం, మన కోరికతో అనుభవిస్తాం, దాన్ని అనుభవించాలి అని మనం అనుభవిస్తాం. ఏమిటండి ఇది? భార్య పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమ, బంధువుల మీద ఉండేటువంటి ప్రేమ, ఇది ఇచ్ఛా ప్రారంధం. వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తాం. నువ్వు ఆఫీసులో పని చేసుకుని బాగా అలసిపోయి ఇంటికి వచ్చావు. నువ్వు అటువంటి సమయంలో నీ మనవరాలు, ఓ 2 సంవత్సరాల పిల్ల తప్పడడుగులు వేస్తూ ఉన్నది. నువ్వు తలుపు తీసుకొని లోపలికి వచ్చావు. చూసింది ఆ పాప. వెంటనే తాత తాత అంటూ 2 చేతులు పైకెత్తి పరిగెత్తుకుంటూ పడనటువంటి అడుగులతో, తప్పటడుగులతో, వచ్చి రానటువంటి మాటలతో తాత తాత అంటూ పరిగెత్తుకుంటూ 2 చేతులు ఎత్తుకుని నీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ అలసట అనేది పూర్తిగా మర్చిపోతావు. మర్చిపోయి వెంటనే ఆ పాపయ్యని ఎత్తుకుంటావు, దాన్ని నెత్తిన పెట్టుకుంటావు, దాన్ని ముద్దులాడతావు. ఇదే ఇచ్ఛా ప్రారంధము అంటే. నువ్వు కావాలి అని తెచ్చుకుంటున్నది. ఆ పాప నువ్వు ఎంత అనుకున్నా అనుకోకపోయినా రేపు నీ నెత్తిన, నీ గుండెల మీద కుంపటే అది. వీళ్ళందరికీ కూడా వాళ్ళ బాగోగులన్నీ మనమే చూడాలి కదా. మరి ఎంత మనకి బాధ్యత, బంధాలే కదా. ఇవే ఇచ్ఛా ప్రారంధము అని అంటారు. ఇక రెండవది ఏమిటి అంటే అనిచ్ఛా ప్రారంధము. మనకి ఇష్టం ఉండదు, ఇష్టం లేకపోయినా సరే ఆ పని మనం చేస్తాం. మనం ఉద్యోగం చేస్తున్నాం, ఏదో ఒక పని చెప్పారు, మనకి చేయటం ఇష్టం లేదు, కానీ మన పైన ఉన్నటువంటి ఆఫీసర్ ఈ పని నువ్వు చేయాలి అన్నాడు, అంతే. చేయక తప్పదు, మనం చేసేది ఏం లేదు. చేయకపోతే ఉద్యోగం పీకేస్తాడు. అందుకని ఇష్టం లేకపోయినా సరే మనం ఆ పని చేస్తాము. ఇక్కడ చిన్న ఉదాహరణ చూడండి. ఎద్దుని తీసుకొచ్చి బండి కడుతున్నాం. ఆ బండిలో బరువులు వేస్తూ ఉన్నాం. వడ్ల బస్తాలు కానీ, ఇసుక బస్తాలు కానీ, ఇంకేమైనా వస్తువులు కానీ బండి నిండా వేస్తున్నాం. ఆ ఎద్దు ఆ బండి లాగుతోంది. ఒక్క మాట ఆలోచించండి, ఎద్దుకు బండి లాగాలి అనే కోరుకుంటుందా? అసలు బండి లాగడానికి ఎద్దు ఇష్టపడుతుందా? పడదు. దానికి హాయిగా తిని పడుకోవాలి అని ఉంటుంది. ఎండుగడ్డి కూడా కాదు, నువ్వు పచ్చగడ్డి కనుక వేస్తే ఆ పచ్చగడ్డి తిని హాయిగా పడుకోవాలి, కాళ్ళు బార దాపుకుని పడుకోవాలి అని ఉంటుంది ఎద్దుకి. కానీ కుదరదు. నువ్వు బండి లాగాలి, ఎద్దు బండి లాగాలి. లేకపోతే కొరడా పెట్టి కొడతాడు రైతు, చరణాకోలు పెట్టి కొడతాడు. నీకు ఆ ఎద్దుకి గడ్డి వేయడు, నీళ్లు పోయడు, మార్చేస్తాడు. కాబట్టి ఇష్టం లేకపోయినా సరే తప్పనిసరిగా బండి లాగాలి. ఇది అనిచ్ఛా ప్రారంధము అంటారు. ఇక మూడోది పరేచ్ఛా ప్రారంధము. అంటే ఇతరుల యొక్క ఆనందం కోసం, ఇతరుల యొక్క కోరిక తీరడం కోసం మనం చేసేవంటి పనులు ఇవి. భార్య పిల్లల యొక్క ఆనందం కోసం అని మనం డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం.
ఈ సంపాదించే డబ్బులు ఎలా సంపాదిస్తున్నాము? అడ్డదారులు తొక్కి సంపాదిస్తూ ఉన్నాము. అన్ని రకాలైనటువంటి వెధవ పనులు చేసి కూడా ఈ డబ్బులు సంపాదిస్తున్నావు. దేనికయ్యా? ఏం చేసుకుంటావు ఈ డబ్బులు నువ్వు? భార్య పిల్లలు వాళ్ళు తింటారండి, వాళ్ళ కోసం సంపాదిస్తున్నాము. గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక హత్య జరిగింది. ఒక వ్యక్తిని చంపేశారు. చంపేసిన వాడిని పట్టుకున్నారు. ఎందుకు చంపేశారు అని అడిగారు. మా మామ కళ్ళలో ఆనందం చూడటం కోసం నేను ఈ హత్య చేశాను అని చెప్పాడు. వాళ్ళ మామ కళ్ళలో ఆనందం చూడటం కోసం ఈ హత్య చేసేట. ఇదే పరేచ్ఛా ప్రారంధము అంటే. కాబట్టి ఇట్లా ఈ అజ్ఞానము అనేటటువంటి ఎంత అజ్ఞానమే, అంత అజ్ఞానమే. ఇవన్నీ బంధాలు అని మనకి తెలీదా? కానీ వీటిలో కొన్నేమో ఇష్టంగా అనుభవిస్తున్నాం, కొన్నేమో ఇష్టం లేకుండా అనుభవిస్తున్నాం, అంతే. ఇలాంటి బంధాలు. మరి ఈ బంధాల నుంచి మనం బయటపడవచ్చు కదా. బంధాల నుంచి వదిలించుకుంటేనే కదా నీ ముక్తి అనేది వచ్చేది. ఈ బంధాల నుంచి విముక్తి పొందటమే ముక్తి అన్నారు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఈ బంధాల నుంచి వదిలించుకోవటము అంటే, ఒకసారి ఒక రాత్రిపూట 8 గంటలైంది. నేను కూర్చొని ఏదో రాసుకుంటున్నాను. నేను అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఒక పెద్ద ఆయన వయసులో పెద్దవాడు, నాకన్నా కూడా పెద్దవాడు. సరే వచ్చాడు. ఆయన గుర్తింపు కావాలి, ఆయన మనం గుర్తించాలి, అది ఆయన కోరిక. సరే వచ్చాడు. వచ్చిన వాడిని రండి కూర్చోండి అన్నాను. మన యొక్క సభ్యత కదా, రండి కూర్చోండి అన్నాను. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏదో విషయం చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెప్పేస్తూ ఉన్నాడు. ఏదో విషయాల మీద మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే 8:30 అయింది. ఆయన చెప్పింది ఏమిటి అంటే, నాకు మోక్షం కావాలండి అన్నాడు. అది ఆయన చెప్తూ ఉన్నా. ఇంతసేపు ఆయన మాట్లాడింది. నాకు మళ్ళీ జన్మ అనేది ఉండకూడదు, మోక్షం కావాలి. సరే బాగానే ఉంది. నన్ను మాట్లాడనివ్వలేదు కదా, ఆయనే మాట్లాడుతున్నాడు. 8:30 అయింది. లేచాడు. నేను వెళ్ళొస్తానండి, 8:30 అయింది. అలాగే ఎందుకు అని అడగలేదు కదా, ఆయనే చెప్తున్న కారణం కూడా. 8:30 అయిపోయింది. ఇంట్లో మా ఆవిడకి ఒంట్లో బాగుండదు. ఆవిడ నేను ఇంటికి వస్తే కానీ అన్నం తిందు. ఆవిడ అన్నం తింటే కానీ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి 9 గంటల లోపల ఆవిడ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. 8:30 అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళేప్పటికి ఇంకో పావు గంట పడుతుంది. వెళ్ళిపోయి ముందు ఆవిడ భోజనం చేసి ఆ మాత్రలు ఏవో వేసుకోకపోతే ఆవిడ ఆరోగ్యం కాస్త క్షీణించిపోతుంది. అది ఒక కారణం. రెండోది, నా కొడుకు కోడలు వాళ్ళు కూడా భోజనం చేయరండి, నేను వెళ్ళేదాకా అలాగే కూర్చుంటారు. అంతా కలిసే భోజనం చేస్తాం. ఇది 2. మూడవ కారణం, మా మనవరాలు ఉందండి, చిన్నపిల్ల, 2 ఏళ్ల పిల్ల. అది నేను ఇంటికి వెడితే తప్పించి పాలు కూడా తాగదు. సాయంత్రం పూట తాత తాత అంటూ తాత వచ్చేదాకా అలాగే కూర్చుంటుంది. ఇది 3వది. ఇవన్నీ కాదండి, అసలు ఇంకా పెద్దదైనటువంటి విషయం ఇంకోటి ఉంది. మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది. అది నాకు బాగా మాలివి. నేను కనుక రాకపోతే నేను వచ్చేదాకా తలకాయ గుమ్మం మీద పెట్టుకుని వీధి వాకిట్లో కూర్చుని ఉంటుంది. అది తలకాయ గుమ్మం మీద పెట్టుకుని చూస్తూ అలాగే కూర్చుంటుంది. కనీసం బిస్కెట్ కూడా తిందు, పాలు కూడా తాగదు. అందుకని నేను బయలుదేరి వెళ్ళాలి, నేను ఇంటికి పెడతాను అన్నాడు. చూడండి ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి బంధాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ బంధాలే. భార్య ఒక బంధం, కొడుకు కోళ్ళు ఇంకో బంధం, మనవరాలు ఇంకో బంధం, కుక్కపిల్ల ఇంకో బంధం, అన్నీ బంధాలే. ఇలా జీవితం అంతా బంధాలే. ఈయనకి ఇప్పుడు మోక్షం కావాలట. ఇదే ఆఖరి జన్మ కావాలి, మళ్ళీ తర్వాత ఇంకో జన్మ అనేది ఉండకూడదు. చూడండి బంధాలు ఎలా ఉంటాయో. ఒక్కసారి ఒక పెద్ద ఆవిడ వచ్చారు నా దగ్గరికి. ఆవిడ వస్తూనే ఉంటారు. సరే పెద్ద ఆవిడ వచ్చారు.
అప్పుడు నేను హోమం చేసుకుంటూ ఉన్నాను, చండీ హోమం చేస్తున్నాను. ఆవిడ వచ్చారు, రెండమ్మ కూర్చోండి అన్నాను. ఆవిడ భర్త ఒక బ్యాంకులో మేనేజర్, రిటైర్ అయిపోయారు, బ్యాంకులో మేనేజర్ చేశాడు. ఆయనకి ఇలాంటివి వెళ్ళలేవు, దేవుడు దయ్యం ఆయనకి వెళ్ళలేవు, ఈవిడికే కొంచెం ఇవన్నీ. సరే వచ్చారు ఆవిడ. నేను, అమ్మ మీరు ఓ అరగంట కూర్చుంటారా, లేకపోతే ఏమైనా అర్జెంటా చెప్పేయండి అన్నాను. ఎందుకంటే నాకు ఇంకా సమయం పడుతుంది, ఓ అరగంట సమయం పడుతుంది అందుకని అన్నాను. లేదండి వెళ్ళిపోతాను. సరే విషయం చెప్పండి అన్నాను. మాస్టర్ గారు మీరేమనుకోకపోతే నాకు ఇదే ఆఖరి జన్మ కావాలి, మళ్ళీ జన్మ అనేది ఉండకూడదు, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఒక్క క్షణం ఆలోచించి నేను అన్నాను, అమ్మ మీరు సాయంత్రం 5 గంటలకి రాగలుగుతారా, అప్పుడు నేను ఖాళీగా ఉంటాను, అప్పుడు మాట్లాడతాను అన్నాను. లేదండి 5 గంటలకి నేను రాలేను, మా అమ్మాయి అల్లుడు వచ్చారు, వాళ్ళ పిల్ల కూడా ఉంది, మనవరాలు కూడా ఉంది, నేను కనుక ఇట్లా బయటకు వచ్చాను అనుకోండి మా అల్లుడు ఏమైనా అనుకునే అవకాశం ఉంటుంది, అందుకని నేను రాను. ఆ మనవరాలేమో అమ్మమ్మ అమ్మమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరుగుతుంది, కాబట్టి నన్ను వదిలిపెట్టేది ఉండలేదు, అందుకని నేను రాలేనండి. సరే పోనీ 2 రోజులు ఆగి వస్తారా అమ్మా, చూస్తారండి వీలుగా ఉంటే. అలాగేనండి అని వెళ్ళిపోయారు ఆవిడ. చూడండి ఇక్కడ ఆవిడకి ఇదే ఆఖరి జన్మ కావాలి, మోక్షం వచ్చేయాలి. కానీ కూతురంటే వ్యామోహం ఉంది, అల్లుడంటే అలాగే మనోరాలంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నది, ఇవన్నీ బంధాలే. ఇంట్లో భర్త ఉన్నాడు, ఇవన్నీ బంధాలే. మరి ఈ బంధాల్లో కూరుకుపోయినటువంటి మీకు మోక్షం రావాలి అంటే ఎలా వస్తుంది ఆలోచించండి. మీకు ఈత రాదు, సముద్రంలో పడ్డారు, కనుచూపు మేరలో ఎక్కడా కూడా రెస్క్యూ టీం అనేది లేదు, నిన్ను రక్షించేవాళ్ళు లేరు, నీకు ఈత కొట్టడం చేత కాదు, నువ్వు ఎలా బయటకు వస్తావు? ఆ సముద్రం నుంచి ఎలా బయటకు వస్తావు? ఇక భగవంతుడు కరుణించి ఒక పెద్ద ఆలోచన నేను కనుక ఒడ్డుకు కొట్టేస్తే వచ్చి ఒడ్డున పడాలి అంతే తప్ప, అది బతికుండగా పడతావో వేతజీవిగా పడతాయో మనకు తెలియదు. ఎలా బయటకు వస్తావు? ఆ బంధాల నుంచి ఎలా తప్పుకుంటావు? ఇది ప్రశ్న. బంధాల నుంచి తప్పుకుంటే, బంధాలు తెంచేసుకుంటే మోక్షం వస్తుంది, ఇది కరెక్టే. బంధాలు తెంచుకోవాలి, ఎలా తెంచుకుందాం? ఇక్కడే చూడండి. బంధము అనేటటువంటిది మనం తెంచేసుకోవడానికి అజ్ఞానం కదా. ఈ అజ్ఞానం అనేది నిన్నో ఇవాళ వచ్చినటువంటిది ఏం కాదు, కొత్తగా వచ్చినటువంటిది కాదు. మనకి అజ్ఞానం అనేది చాలా రోజుల నుంచి, కొన్ని లక్షల కోట్ల కోటాను కోట్ల సంవత్సరాల నుంచి అజ్ఞానం అనేది మన ఆవరించి ఉంది. అంత ఆవరించి ఉందా? ఉంది. ఎప్పటి నుంచి? సృష్టి ప్రారంభమైనటువంటి రోజుల్లో అప్పుడే అజ్ఞానం అనేది వచ్చింది. సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ, ఆ బ్రహ్మము నుంచే చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటిగా బ్రహ్మం నుంచి అవ్యక్తం వచ్చింది, అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం వచ్చాయి అన్నాం. ఇక్కడ ఈ అవ్యక్తము అంటే ఏమిటి? ఇదే సత్వగుణము, ఇదే మాయా. అయిపోయింది. అదే అజ్ఞానం అంటే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, అదే మాయా. అవ్యక్తము అంటే మాయ. ఏమిటి మాయ? ఈ మాయనే మనం చెప్తూ ఉంటాం, విష్ణు మాయ అంటాం, శివమాయ అంటాం, అమ్మవారి యొక్క మాయ అంటాం. ఈ మాయల్ని గెలవటం అనేది ఈ జగత్తులో ఎవరికి కూడా సాధ్యం కాదు అనే విషయం గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మాయను గెలవటం ఎవరికి కూడా సాధ్యం కాదు. అందులో విష్ణు మాయ, శివమాయ, ఈ మాయలు గెలవటం ఎవరికి వల్ల కాదు.
అందుకని అజ్ఞానాన్ని వదిలించుకోవటం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. ఇప్పుడు ఇక్కడ ఎలాంటిది అంటే, మనం పాత రోజుల్లో, గత రోజుల్లో ఇల్లు అలికేవాళ్ళు. మీకు ఏమైనా పెద్దవాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు నేల మీద గచ్చు ఉండేది కాదు. ఎవరైనా ఇంట్లో రాయి పరిపించారు, మా ఇంట్లో నాపరాయి వేయించాము అంటే, అబ్బో చాలా గొప్పదైనటువంటి పని అండి ఇది. ఇంట్లో రాయి వేయించుకోవడం, ఫ్లోరింగ్ రాయి పరిపించడం అనేది చాలా గొప్పవాళ్ళు చేసేటువంటి పని అది. మీకు ఇవాళ రోజున అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకేం తెలియటం లేదు. మేము చదువుకునేటువంటి రోజుల్లో మా చిన్నప్పుడు మేము గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఒక రోజున అక్కడికి ఒక కారు వచ్చింది. ఆ కారులో వాళ్ళు, అదే కాలేజీ గ్రౌండ్లో ఆడుకుంటున్నాం, ఆ కారులో వాళ్ళు కాలేజీలోకి వెళ్ళారు. డ్రైవర్ మాత్రం అందులో కూర్చున్నాడు. కూర్చుని అతను రేడియో పెట్టాడు, కారులో రేడియో పెట్టాడు. ఆడుకునే పిల్లలు వీళ్ళందరం, మేమందరం కూడా వెళ్ళిపోయి ఆ కారు చుట్టూ మోగాం. ఏంటి ఈ రేడియో కారులో ఉందా? ఏ స్టేషన్ అయినా వస్తుందా? కారులో రేడియో పనిచేస్తుందా? మాకు తెలియదుగా. అసలు రేడియో అంటే ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అలా ఉండేది రేడియో, కారు, ఫోను. ఇలా రేడియో, ఫోను, కరెంటు, కారు కల రేడియో, కరెంటు, ఈ ఫోను, ఇవి ఉన్నాయంటే వాళ్ళు చాలా ధనికులు. ఫోన్ అందరిళ్లలోనూ ఉండేది కాదు. ఇవాళంటే మనకి జియో ఫోన్లు ఇవి వచ్చేసి ప్రతివాడు రోడ్డు మీద అడుక్కునేవాడికి కూడా ఫోన్ ఉంది ఇవాళ రోజున. ఆ రోజుల్లో అసలు ఫోను అంటే చాలా గొప్ప, కరెంట్ ఉన్నది అంటే చాలా గొప్ప. మీకు ఒక విషయం తెలిసిన, మేము ఇంట్లో కరెంటు పెట్టుకున్నప్పుడు 15 క్యాండిల్ బల్బు పెట్టుకున్నాం. ఏమిటంటే చాలా బోళ్ళంత 15 క్యాండిల్ బల్బు పెట్టుకున్నామండి మేము. అసలు ఇప్పుడు ఆ రకమైన బల్బులు వాడటం కూడా లేదు మనం. అదే గొప్ప అని ఎందుకు అనుకున్నామంటే, అంతకుముందు మనం లాంతర గుడి దీపాలు వాడేవాళ్ళం. లాంతర్తో ఎంత కాంతి వస్తుంది? దాంతో కంపేర్ చేస్తే ఈ 15 క్యాండిల్ బల్బు, 0 క్యాండిల్ బల్బు కూడా బోల్డ్ లైట్ వస్తుంది. అందుకని అవే గొప్పగా ఉండేవి మాకు. సరే, ఇప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఇల్లంతా కూడా పేడతో అలికేవాళ్ళు, నేలని పేడతో అలికేవాళ్ళు, ఆవు పేడతో అలికేవాళ్ళు. ఇలా అలికినప్పుడు అలకటానికి నేల మీద నీళ్లు చల్లేసి ఒక గుడ్డ వేసి తుడిచేవాళ్ళు, గుడ్డతో అలికేవాళ్ళు. దాన్ని అరుగుగుడ్డ అని పేరు. దానికి అరుగుగుడ్డ అని పేరు. ఒక తెల్లని వస్త్రం పట్టుకొచ్చాం, నేల మీద తుడిచాం, ఇప్పుడు ఈ అలికాం, దాన్ని అరుగుగుడ్డ అయింది. దానికి మట్టి అంతా అంటుతుంది. మనం దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో జాడించి దాన్ని ఆరేసుకుంటాం, మళ్ళీ ఇంకోసారి వాడుకోవటానికి వీలుగా. అయినప్పటికీ ఆ మట్టి పూర్తిగా పోదు, కొంత మట్టి దాంతోనే ఉంటుంది. ఇలా ఆ గుడ్డని వాడగా ఈ అలుగుగుడ్డ పూర్తిగా మట్టి మయం అయిపోతుంది. అంతా మట్టే, ఇంకేం ఉండదు దాంట్లో. అలా ఇప్పుడు ఈ అజ్ఞానం అనేది మన ఆవరించింది. ఎప్పుడో సృష్టి ప్రారంభంలో వచ్చినటువంటి అజ్ఞానం అంతకాలం నుంచి అది పెరిగి 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 ఇప్పుడు నిన్ను ఆవరించి ఉన్నది. కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని మనం వదిలించుకోవటం అనేది వీలయ్యేటటువంటి పని. ఆ అజ్ఞానం నుంచి మనం బయటపడగలమా? ఇప్పుడు ఈ అలుగుడ్డని శుభ్రంగా మీరు సర్ఫులో ఉతకండి, లేకపోతే మీరు మీ ఇష్టం వచ్చిన దాంతో ఉతకండి, అది తెల్లబడుతుందా? ఒరిజినల్గా అది ఎంత తెల్లగా ఉన్నదో అంత తెల్లగాను వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ మకిల, ఆ మట్టి, దాన్ని పోగొట్టడం అనేది మనకు సాధ్యం కాదు. అదే ఇక్కడ కూడా జరిగేది. ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవటం అనేది ఈ సాధ్యమైనటువంటి కాదు. ఈ అజ్ఞానము అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక్కసారి చూడండి, మనం చెప్పుకునేటటువంటి ఈ రజ్జు సర్ప భ్రాంతి అనే ఉదాహరణ చెప్పుకుంటాం చూడండి, అది అజ్ఞానమే. తాడును చూశాడు, పామునుకున్నాడు, భయపడ్డాడు,
చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దీపం తీసుకొచ్చారు. అరే అది పాము కాదురా, తాడురా నాయన అని చెప్పారు. ఇప్పుడు ఈ భయం కాస్త పోయింది. అదే అప్పుడు మనం అడిగాం, ఆ ఉదాహరణ చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఈ అజ్ఞానం పోయింది అంటే ఇప్పటిదాకా నీకు కనిపించినటువంటి పాము ఏమైపోయింది? అసలు ఈ పాము ఎలా వచ్చింది? అజ్ఞానం చేత సృష్టించబడింది. జ్ఞానంతో రాలా, అజ్ఞానం చేత ఈ పాము అనే తాళ్ళలో పాము అనేది సృష్టించబడింది. జ్ఞానజ్యోతులు వెలగానే ఈ అజ్ఞానం అనేది పటాపంచలైపోయింది. అది తాడు అనే విషయం తెలిసింది. అంటే ఇప్పుడు ఈ పాము అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? పారిపోయిందా? చచ్చిపోయిందా? మాయమైపోయిందా? ఏమైపోయింది? ఇలా మనం ఆలోచిస్తే ఈ అజ్ఞానము అనేది ఎక్కడికి పోయింది అంటే ఈ పాము అనేది ఎక్కడికి పోయింది అంటే తాళ్ళలో కలిసిపోయింది. దాని యొక్క అధిష్టానమైనటువంటి వస్తువులో పాము ఎక్కడ కనిపించింది? తాడే పాముగా కనిపించింది. అందుకని ఆ పాము కాస్త తాళ్ళలో లీనమైపోయింది. ఇక్కడ సూత్రం ఏమిటి అంటే అజ్ఞానం చేత కల్పించబడినటువంటి వస్తువు ఏదైనప్పటికీ కూడా జ్ఞానజ్యోతులు వెలగగానే, జ్ఞానం అనేది రాగానే అది దాని అధిష్టానమైనటువంటి ఆ వస్తువునందు లీనమైపోతుంది. అందుకే ఇప్పుడు ఈ పాము అనేది తాడే పాముగా కనిపించింది కాబట్టి ఈ పాము కాస్త తాళ్ళలో లీనమైపోయింది. అదే ముత్యపు చిప్ప నీకు వెండి గిన్నెలాగా కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి చూసేప్పటికీ ఇది వెండి గిన్నె కాదు, ముత్యపు చిప్ప అని తెలిసింది. మరి ఇప్పటిదాకా నీకు కనిపించిన ముత్యపు చిప్ప ఏమైపోయింది? ఆ వెండి గిన్నెలో లీనమైపోయింది. అజ్ఞానం చేత కల్పించబడినటువంటి వస్తువు జ్ఞానజ్యోతులు వెలగగానే దాని అధిష్టానమైనటువంటి దాంట్లో, దాని అధిష్టానం ఏమిటి అంటే రజ్జు సర్ప భ్రాంతిలో రజ్జు తాడు అధిష్టానం. ఇప్పుడు ఈ ముత్యపు చెప్పలోకి వచ్చేప్పటికి ముత్యపు చెప్పే అధిష్టానం దాంట్లో కలిసిపోతుంది. ఇలా అజ్ఞానం అనేది నాశనం అయిపోతుంది. ఇక్కడ ఒక్క విషయం చూడండి, అజ్ఞానము అని అంటే ఒక చిన్న విషయం అన్నమాట. ఒకసారి ఒక పల్లెటూరు, ఒక సన్యాసివాడు కాలువ గట్టు నుంచి ఆ కాలువ గట్టు వెంబడి వెడుతూ ఉన్నాడు. అప్పుడే వర్షం కురిసి వెలిసింది, చాలా ఘోరంగా వర్షం కురిసింది, పెద్ద వర్షం కురిసింది. నీళ్లు కాలువలై రోడ్డు మీదే పారుతున్నాయి. ఆ సమయంలో ఒక తేలు ఆ పారుతున్నటువంటి నీళ్లలో పడి కొట్టుకుపోయి కాలువలోకి వెళ్ళిపోయింది. కాలువలో కొట్టుకుపోతుంది. ఈ సన్యాసి వాడు చూశాడు, అయ్యయ్యో ఈ తేలు కాస్త చచ్చిపోతుంది అనుకున్నాడు. వెంటనే ఆ కొండె పట్టుకుని తేలిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి బయట వదిలిపెట్టాడు. ఆ కొండె ఎప్పుడైతే వదిలేశాడో వెంటనే ఆ కొండెతో టక్కమని కాటేసి బరబరా పరిగెత్తేసింది. మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కాలంలో కొట్టుకుపోతుంది. మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ బయట పడేసాడు ఈ సన్యాసివాడు. మళ్ళీ కుట్టింది, మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇలా ఈయన చేస్తూనే ఉన్నాడు, బయటికి పడేస్తూనే ఉన్నాడు. దాన్ని అదేమో నీళ్ళలో కొట్టుకుపోతూనే ఉంది. ఆ దవన పోతూ ఉన్నటువంటి ఒక రైతు అడుగుతాడు, ఏమయ్యా సన్యాసి, ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నావు? అయి తేలయ్యా, విషపు జంతువు, ఓ దెబ్బేసి పారేస్తే సరిపోలేదా, చచ్చిపోతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అయి తేలు కొట్టడం దాని యొక్క స్వభావం, దాని స్వభావాన్ని అది వదులుకోవటాల. నేను మనిషిని, అందులో సన్యాసిని, పరోపకారం చేయటం అనేది నా స్వభావం. అలాంటప్పుడు పరోపకారం నేను ఎందుకు వదిలిపెట్టాలి అంటాడు. చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ అజ్ఞానము అనేటటువంటిది భర్తృహరి సుభాషితాల్లో పద్యం రాశాడు చూడండి.